హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 39,481 వేకెన్సీస్తో ఈరోజే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా 1997 నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి మీకు కంప్లీట్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి టాపిక్ వైజ్గా 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్. ఇంకా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రస్తుతం తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ఈ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 10,000+ బిట్స్ అయితే టాపిక్ వైజ్గా ఉన్నాయి. దీనితో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీకి సంబంధించి రెండు కలిపి 60 ప్రీవియస్ పేపర్స్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. జస్ట్ 99 రూపీస్కే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టోర్లోనికి వెళ్ళి ఇప్పుడే ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్లే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్తో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఈ డీటెయిల్స్ చూడండి. మీరు 5th సెప్టెంబర్ నుంచి 14th అక్టోబర్ మధ్యన ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలండి. మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే 5th నవంబర్ నుంచి 7th నవంబర్ వరకు మీకు టైం అయితే ఇస్తారు. వీటికి సంబంధించి జనవరి, ఫిబ్రవరి 2025లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. మిగిలినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సౌత్ రీజియన్ని సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించినటువంటి జిల్లాని మీరు ఎగ్జామినేషన్ సెంటర్గా సెలెక్ట్ చేసుకుంటే మీ సొంత జిల్లాలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వారికి ఆల్మోస్ట్ పాత 13 జిల్లాలు ఇచ్చారు. తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనేది చేసుకోవాలండి. గతంలో మీరు ఏదైనా ఎస్ఎస్సి ఎంటీఎస్కి కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్స్కి ఆల్రెడీ మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా మీరు ఫస్ట్ టైం మీరు ఎస్ఎస్సికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేస్తుంటే మీరు ఫ్రెష్గా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. సో చివరి వరకు చూడండి. సో మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్విక్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. క్విక్ లింక్స్ కింద అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎస్ఎస్సి నుంచి ఇప్పుడే రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన అప్లై ఆన్లైన్ ఫామ్ యొక్క లింక్ అయితే మనకి యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఈ లింక్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అయితే, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక చిన్న క్యాప్చా కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజర్ అయినట్లయితే, న్యూ యూజర్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ కోసం నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ టైం మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ 4 డీటెయిల్స్ మీరు ఫిలప్ చేయాలి. మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్స్ నేము, ఐడెంటిఫికేషన్ లేదా కాంటాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, ఆ తర్వాత మీకు ఓటీఆర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీరు డిక్లరేషన్ ఫామ్ మీరు కంప్లీట్ చేసుకొని సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసుకుంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకోవాలి. సింపుల్గానే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. ఈ కంటిన్యూపై క్లిక్ చేయండి.
కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి అడుగుతుందండి. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఆధార్ కార్డు 12 డిజిట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి అదే ఆధార్ కార్డు నెంబర్ని మళ్ళీ మీరు ఇక్కడ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఇంకోసారి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యొక్క వెబ్సైట్ కాబట్టి ఏ ఇష్యూ ఉండదు. ఓకే, ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే మళ్ళీ మీకు వేరొక ఐడెంటిటీకి సంబంధించినటువంటి పర్టికులర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఇలాంటివి అడుగుతారు. సో మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇచ్చి మీకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. మీరు ఒక్కసారి ఎస్ఎస్సి వెబ్సైట్లో ఓటీఆర్ చేసుకున్నట్లయితే మీరు అన్ని జాబ్స్కి కూడా డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ ఫామ్ అనేది చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత అదే నేమ్ని మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఎంటర్ చేసిన తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ ద నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉన్నటువంటి పేరుని మీరు ఏమైనా మార్చుకున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత మీకు సంబంధించిన జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి యారో మార్కులు ఉంటాయి, డౌన్ యారోస్, అవి మీరు క్లిక్ చేస్తే జెండర్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అదే జెండర్ని మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీరు ఇక్కడ క్యాలెండర్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక క్యాలెండర్ వస్తుంది. ఇక్కడ మనకి ఇయర్స్ ఉంటాయి. సో ఇయర్స్కి సంబంధించి మీరు ఇక్కడ బ్యాక్వర్డ్ మీరు క్లిక్ చేస్తే బ్యాక్కి వెళ్తాం అన్నమాట. ఫార్వర్డ్ క్లిక్ చేస్తే ఫార్వర్డ్కి వస్తాం. మీరు ఎప్పుడైతే పుట్టారో సో దానికి సంబంధించి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మీరు మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ మీరు క్లియర్గా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసి అదే ఫాదర్ నేమ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఎంటర్ చేసి తర్వాత మదర్ నేమ్ కూడా మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత మెట్రికులేషన్ 10th క్లాస్ బోర్డ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంటుంది. మీరు ఒకవేళ ఇందులో చదివితే అది ఇవ్వాలి. లేదు అంటే మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే తెలంగాణకి సంబంధించి కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఏ స్టేట్ వాళ్ళు అయితే ఆ స్టేట్కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే మీరు వెరిఫికేషన్ కోసం బోర్డ్ని మళ్ళీ ఇంకోసారి పైన ఏదైతే సెలెక్ట్ చేశారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా 10th క్లాస్ రోల్ నెంబర్ అండి. ఓకే, మనకి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంటుంది రోల్ నెంబర్. సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే రోల్ నెంబర్ని మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 10th క్లాస్ మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్లో మీరు సెలెక్ట్ చేసుకొని అదే ఇయర్ని మళ్ళీ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ చేయాలి. సో ప్రతిదీ కూడా 2 times మీరు సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ కాకుండా అంతకంటే మీరు హైయెస్ట్ చదివినట్లయితే ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ చేసినట్లయితే ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసి సో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీ చేస్తే గ్రాడ్యుయేషన్ అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే మీరు ఎంటర్ చేసి మళ్ళీ దీనికి సంబంధించి వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చి ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే సో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడేట్ కావడం జరుగుతుంది. సో మీరు ఈమెయిల్ అడ్రస్ని వ్యాలిడేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఓన్లీ మొబైల్ నెంబర్ని మీరు వ్యాలిడేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈమెయిల్ అడ్రస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, బట్ ఈమెయిల్ అడ్రస్ అయితే మీరు ఇవ్వాలి. ఓకే, సో మీరు ఎప్పుడు యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందండి. ఓకే, మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఆ ఎస్ఎంఎస్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు పాస్వర్డ్ కూడా ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ని అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు మళ్ళీ దీనికి సంబంధించి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్లో మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నెంబర్ ఇచ్చి మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీరు కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడానికి సంబంధించి విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కదా, ఆ ఎస్ఎంఎస్లో ఓల్డ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి.
న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు ఎప్పుడు గుర్తుండేటువంటి పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ కలిగి ఉండాలి. అందులో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ కానీ డాలర్ సింబల్ కానీ ఇలాంటివి ఉండాలన్నమాట. సో వాటన్నిటిని కలిపి మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో మీరు న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి న్యూ పాస్వర్డ్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్ అండి. అడిషనల్ డీటెయిల్స్లో మీకు సంబంధించిన కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ చేసుకొని అదే కేటగిరీని వెరిఫై చేసుకోవాలి. తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డౌన్ ఏరియాపై క్లిక్ చేసి మీరు ఇండియన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీ యొక్క పుట్టుమచ్చలు అనమాట. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంటుంది. ఏ మోల్ ఆన్ రైట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ చీక్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఒక లైన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్ అంటున్నారు. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన అడ్రస్ ఇవ్వాలి. ఎటువంటి కామాలు ఫుల్ స్టాప్లు అయితే పడవన్నమాట. మీరు డోర్ నెంబర్, మీ యొక్క విలేజ్, స్ట్రీట్, అలాగే మీ యొక్క మండల్ ఇచ్చేసి తర్వాత స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు పైన మెన్షన్ చేసినటువంటి పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ కింద కూడా రావడం జరుగుతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఫైనల్ స్టెప్కి వచ్చేసారండి. సో డిక్లరేషన్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి చెక్ బాక్స్ క్లిక్ చేసి డిక్లేర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్, 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుందండి సక్సెస్ఫుల్గా. సో మీకు అప్పుడు మీరు క్రియేట్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటితోటి మీరు ఇప్పుడు లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో ఇది 1 టైం రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్తాను. సో మీకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ తోటి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. సో మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్, యూజర్ నేమ్ అంటారు దాన్ని, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మీకు గుర్తుండేటువంటి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఈ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి తర్వాత లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇలా మీరు లాగిన్ అయిన వెంటనే మీ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి లైవ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్ అని చెప్పేసి ఉంటుంది. అప్లికేషన్ డేట్ ఉంటుంది 5th సెప్టెంబర్ నుంచి 14th అక్టోబర్ మధ్యన మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రీడ్ ది నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేర్ఫుల్లీ అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదివి సో దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ వచ్చేసి ది ఫోటోగ్రాఫ్ క్యాన్ బీ క్యాప్చర్డ్ యూజింగ్ ఏ వెబ్ క్యామ్ ఆర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి అన్నారండి. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సిస్టంలో అయితే వెబ్ క్యామ్ ద్వారా మీకు సంబంధించిన ఫోటోని క్యాప్చర్ చేసుకుని అప్లోడ్ చేయాలి. అదే స్మార్ట్ ఫోన్ అయితేనేమో మీరు దీనికి సంబంధించి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి సో దానికి సంబంధించిన ఫోటోని మీరు క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ కూడా మీరు స్కాన్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జేపీజీ ఫార్మాట్లో 10 KB నుంచి 20 KB మధ్య ఉన్నటువంటి సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయాలి. ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫిల్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్, అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, ప్రివ్యూ ఫాము, సబ్మిట్ ఫామ్ ఇవన్నీ కూడా మనల్ని అడుగుతుందన్నమాట. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తాయి. ఇవన్నీ మీరు టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకే అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీరు చదివినటువంటి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. 10th క్లాస్ అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను డిగ్రీ చదివే కాబట్టి డిగ్రీ ఇస్తున్నాను. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. చూడండి, మనం ఈ డౌన్ యారో క్లిక్ చేసినా కూడా అది మనకి వర్క్ చేయదు. ఎందుకంటే ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇచ్చేశారు. తర్వాత ఈక్యూ స్టేటస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈక్యూ స్టేటస్ అంటే
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి స్టేటస్ అనమాట. సో మీరు పాస్ అయ్యారు కాబట్టి పాస్డ్, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అనేది మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఏ స్టేట్ బోర్డులో పాస్ అయ్యారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డ్ చూపిస్తుంది, 10th క్లాస్ రోల్ నెంబర్ చూపిస్తుంది. ఇంకా మీరు పర్సంటేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో క్యాండిడేట్స్ హూ డూ నాట్ హ్యావ్ దేర్ పర్సంటేజ్ మెన్షన్డ్ ఆన్ దేర్ మార్క్ షీట్ డ్యూ టు COVID-19 ఆర్ ఎనీ అదర్ రీజన్స్ ఫర్ ది ఇయర్ 2020 అండ్ 2021 కెన్ ఎంటర్ NE అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మార్క్ షీట్లో ఎవరైతే 2020-21కి సంబంధించిన కోవిడ్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పర్సంటేజ్ కనుక లేకపోతే వారు NA అని చెప్పేసి ఎంటర్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, ఇది మీరు వదిలేసినా కూడా ఏం కాదనమాట. తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సారీ అండి, ఇక్కడ మనకి పర్సంటేజ్ అడుగుతుంది. సో పర్సంటేజ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఐఎమ్ సారీ. సో నేను ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కంప్లీట్ చేశాను. సో ఓకే అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేశాను. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్లోనికి వెళ్ళాం మనం. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే వెదర్ యు ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఎస్ అని చెప్పేసి ఇస్తే SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరు అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీకు ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నో అని చెప్పేసి మీరు కనుక ఇచ్చినట్లయితే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఇంకా ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు SC/ST అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. అలాగే చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ది 1984 అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో SC క్యాండిడేట్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేసినట్లయితే కేటగిరీ SC/ST క్యాండిడేట్స్కి ఈ విధంగా చూపిస్తుంది. మిగిలినటువంటి క్యాండిడేట్స్కి వేరే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీకు చూపించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ ప్రాసెసింగ్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వచ్చు, లేదా నో అని చెప్పేసి ఇవ్వచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి లేదా మీ జిల్లా అనేది ఇచ్చుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను నాకు దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చుకుంటాను. మనకి రీజియన్ల వారీగా ఉంటుంది. మనది సౌతర్న్ రీజియన్ కాబట్టి SR అనేటువంటి పర్టికులర్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. సో SRలో చూడండి కర్నూలు, కరీంనగర్, కాకినాడ ఈ విధంగా మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి. సో SR రీజియన్లో మనకి విజయవాడ కూడా ఉంది. తర్వాత మళ్ళీ మీరు SR రీజియన్లోనే పెట్టుకోవాలి అనుకుంటే సో SR రీజియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రిఫరెన్స్ 3 కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పర్టికులర్ ఆప్షన్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్నది ఇవ్వండి, తర్వాత నియరెస్ట్ ఇవ్వండి, తర్వాత కొంచెం దూరంగా ఉన్నది ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ఇంకా మీడియం ఫర్ కంప్యూటర్ ఎగ్జామినేషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు తెలుగు మీడియంలో ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. లేదు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అది మీ ఇష్టం అనమాట. ఓకే, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. తెలుగు వచ్చేసి కోడ్ 22 ఇది. సో గుర్తుపెట్టుకోండి 22 తెలుగు అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత వెరిఫై మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటున్నారు. సో మీరు పైన ఏదైతే ఇచ్చారో అదే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలుగు అని చెప్పేసి ఇవ్వండి. అలాగే RUA నేషనల్ క్యాడెట్ కాప్ అని చెప్పేసి అడుగుతున్నారు. NCC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుందండి. 5%, 3%, 2% చొప్పున టోటల్ మార్క్స్లో మీకు కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ గేమ్ ఆర్ స్పోర్ట్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ డొమికిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీ యొక్క స్టేట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణ అయితే తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే వెరిఫై స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి అడుగుతున్నారు. పైన ఇచ్చిందే మళ్ళీ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన జిల్లా ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నా డిస్ట్రిక్ట్ వచ్చేసి కృష్ణా కాబట్టి నేను కృష్ణా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చాను. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు కృష్ణా అని చెప్పేసి ఇవ్వండి. ఓకే, తర్వాత హ్యావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ యువర్ ఆరిజిన్ టు స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే, ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మైగ్రేట్ అయి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేదా నో అని చెప్పేసి ఇవ్వండి. క్యాండిడేట్ బిలాంగింగ్ టు మిలిటెన్సీ ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఓకే, ఒకవేళ మీరు నో అని ఇచ్చినట్లయితే సో దీనికి సంబంధించి ఏమీ ఉండదు. సో నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాకి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ
ఆప్షన్స్ అయితే ఆన్ ఆఫ్లో ఉన్నాయన్నమాట. ఇవి మనకి పనిచేయవు, అవి వదిలేసేయండి. ఇంకా ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ సిఏపిఎఫ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, సిఐఎస్ఎఫ్ అని, సిఆర్పిఎఫ్ అని, ఎస్ఎస్బి అని, ఐటీబీపీ అని చాలా రకాల డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి కదా. అందులో మీరు ఏ డిపార్ట్మెంట్లో మీరు ఫస్ట్ జాబ్ చేయాలనుకుంటున్నారనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్, తర్వాత ఫిఫ్త్ ప్రిఫరెన్స్, ఈ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు పైన ఏవైతే ప్రిఫరెన్స్లు ఇచ్చారో కింద సేమ్ నెంబర్స్ ఇవ్వాలి. ఇచ్చి మీరు ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు సో దీనికి సంబంధించి చూసుకోవాలి. ఇక్కడ మీరు పోస్ట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి వస్తుంది. సో ఇక్కడ మీరు ఏబిసి ఉన్నాయి చూడండి. ఏ వచ్చేసి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, బి వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సి వచ్చేసి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సు, డి వచ్చేసి సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి అనమాట, ఈ వచ్చేసి ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు, ఎఫ్ వచ్చేసి అస్సాం రైఫిల్స్, జీ వచ్చేసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హెచ్ వచ్చేసి సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట, ఎస్ఎస్ఎఫ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు ఈ విధంగా పోస్ట్ డీటెయిల్స్ చూసుకొని వాటిని బట్టి మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ డిపార్ట్మెంట్లో జాబ్ కావాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సిఏఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ అనేది మీరు ఇక్కడ ఈ కోడ్స్ని అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను ప్రిఫరెన్సెస్ ఇచ్చాను చూడండి, ఇలాగ మీరు ఇవ్వాలన్నమాట. పైన ఏమైతే ఇచ్చారో కింద కూడా అవే మీరు వెరిఫికేషన్ కోసం ఇవ్వాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసాము. సో ఓకేపై క్లిక్ చేస్తే మనం ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ని క్యాప్చర్ చేయాలండి. సో ఫోటోగ్రాఫ్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చారు. మీ ఇంట్లో రూమ్లోకి వెళ్ళిన తర్వాత లైట్కి ఎదురుగా నుంచొని మీరు క్యాప్చర్ తీసుకోండి. లైట్కి ఎదురుగా నుంచుంటే మీరు మీ యొక్క ఫేస్ మీద లైట్ పడుతుంది కాబట్టి మీకు ఈజీగా ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎన్షూర్ ద కెమెరా ఈజ్ ఎట్ యువర్ ఐ లెవెల్ బిఫోర్ క్యాప్చరింగ్ ది ఫోటో అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఫోటో తీసుకుంటున్నప్పుడు మీ యొక్క ఫోన్ అనేది మీకు కరెక్ట్గా మీ యొక్క ఐ లెవెల్కి కరెక్ట్గా సమానంగా ఉండాలి. ఓకే, పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ లుక్ స్ట్రైట్ అని చెప్పేసి ఇచ్చారు. కెమెరా వైపు మీరు స్ట్రైట్గా చూస్తూ మీరు ఫోటోకి మీరు పోజ్ అయితే ఇవ్వాలన్నమాట. తర్వాత ఎన్షూర్ దట్ యువర్ ఫేస్ ఈజ్ ఫుల్లీ ఇన్సైడ్ ద రెడ్ రెక్టాంగులర్ ఏరియా అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి రెక్టాంగులర్ ఏరియా అయితే ఏదైతే ఉంటుందో అందులోనే మీరు చూడాలన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్యాప్చర్ లైవ్ ఫోటో అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి మీరు లైవ్ ఫోటో తీసుకోవచ్చు. లేదా ఆర్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు క్యాప్చర్ లైవ్ ఫోటో విత్ యువర్ డివైస్ స్కాన్ ద బిలో క్యూఆర్ కోడ్ టు డౌన్లోడ్ ది యాప్ ఫ్రమ్ ది ప్లే స్టోర్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ప్లే స్టోర్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ప్లే స్టోర్లో ఉన్నటువంటి ఒక యాప్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు స్కాన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలండి. అది 20 KB లోపు ఉండే విధంగా చూసుకొని 10 KB నుంచి 20 KB లోపు ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఒకసారి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా మీరు పెట్టారా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని ఐ అగ్రీ అనేటువంటి చెక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ కోడ్ని బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సో సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.